భయం పెద్దోడికే ఉంది, భూ కబ్జా కోరికే ఉంది. ఇక్కడ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ నిన్న హైకోర్టు ఆదేశాల తర్వాత చాలా ఆవేదనతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన ఆవేదన అంతా ఈ ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. ఆయన అన్నది ఏంటంటే, నేను రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నాను, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాను, నేను చేసిన తప్పు ఏంటి, ఎందుకు నన్ను విలన్గా చూపిస్తున్నారు? సరే హైకోర్టు కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ గురించి ఆదేశాల గురించి మనం ఎక్కడ కూడా నెగిటివ్గా ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మాట్లాడట్లేదు, దాన్ని గౌరవిస్తాం. కానీ హైకోర్టుకి ఇలాంటి సమాచారం ఇచ్చి, తప్పుడు సమాచారం ఇచ్చి రంగనాథ్ని తప్పించాలని ఆదేశాలు ఇచ్చే వరకు తీసుకొచ్చిన మాఫియా ఉందే, ఆ మాఫియా గురించి మనం ప్రస్తావించాలి. ఎందుకు వాడిని మాఫియా అంటున్నానంటే, ఆయనే మెన్షన్ చేశాడు ఈ లెటర్లో. నేను ఎవరెవరి భూములు, ఎవరెవరి చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూముల్ని నేను లాక్కున్నానో, ఎవరెవరైతే చెరువులను కబ్జా చేస్తే వాటిని నేను స్వాధీనం చేసుకున్నానో వాళ్ళే నా మీద కేసులు వేశారని రోహిత్ కూడా అదే పాయింట్ చెప్పాడు. అందులో 3-4 పేర్లు కూడా మెన్షన్ చేశాడు. అదేంటి, ఇప్పుడు లోతుకుంట భూమి విషయంలో ఇందాక శాంత శ్రీరామ్ వీళ్ళు వేసిన పిటిషన్లో ఇతన్ని అక్కడి నుంచి తప్పించాలని ఆదేశాలు ఇచ్చారు కదా. అదే లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమి, 10,000 కోట్ల భూమి చూసే వ్యూయర్స్ అందరూ అర్థం చేసుకోండి. దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంత శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. ఇది ఆయన మెన్షన్ చేసిందే. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. సేవ్ ద రాక్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. ఇది రోహిత్ కూడా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్, బతుకుమ్మ కుంట చెరువుని మింగేయాలని చూసిన ఒకడు, బతుకుమ్మ కుంట చెరువుని మింగేయాలని చూసిన ఒకడు, లోతుకుంటలో 3,000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకడు, సామాన్యుల ఫ్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్రావు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి అంటే స్థలాలు కొట్టేసి బడా కాంప్లెక్స్ కట్టాలని చూసిన సంధ్యా శ్రీధర్రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఫ్లాట్స్ను కొట్టేయాలని చూసిన నల్ల మల్లారెడ్డి అండ్ ఒక క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ 1,000 కోట్ల విలువైన సామాన్యుల ఫ్లాట్స్ ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖ్యం. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్కి అడ్డుపడటమే నేను చేసిన పెద్ద తప్పు. వీళ్ళందరూ నా మీద వేసిన కేసులే 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఫేస్ చేస్తాను. ఇక్కడ నేను అన్నానే స్టార్టింగ్ ఒకటి చెప్పాను, ఒక హీరోని ఫేస్ చేయడానికి అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, గిరిబాబు, ఇలా 3-4 విలన్స్ ఉండేవి. మన చిన్నప్పుడు చూసేవాళ్ళ సినిమాలు. వాళ్ళందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు, వాడిని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని. ఇది ఇక్కడ మీకు అల్లు రామలింగం కనిపించాడు, రావు గోపాలరావు కనిపించాడు, గిరిబాబు కనిపించాడు, ఇంకో వీళ్ళని కూడా ప్రభాకర్ రెడ్డి కూడా. సినిమాలో కూడా వాళ్ళ పేదలను ఉసుకొలిపుతారు. మీరు వెళ్ళి అడగండి, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి ఇలాంటి రోజులో ఉండేవాళ్ళు. చాలా మంది ఆర్టిస్టులు. కానీ ఇప్పుడు ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే హైడ్రాని